ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము హస్బెండ్స్ ఆనర్ దేర్ వైఫ్స్. భర్తలు తమ భార్యలను గౌరవించవలెను. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఏడల 1వ పేతురు 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 1 Peter చాప్టర్ 3 verse 7. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. Husbands likewise dwell with them according to knowledge, that your prayers be not hindered. ప్రియులారా, మరి ఈరోజు దేవుని నుంచి ఒక స్పష్టమైనటువంటి ఉపదేశం మన దృష్టికి వస్తుంది. ముఖ్యంగా దాంపత్య జీవితంలో భార్య భర్తల మధ్య ఏ రీతిగా జీవించాలి, ముఖ్యంగా భర్తలు తమ యొక్క భార్యల ఎడల ఏ రీతిగా మరి గౌరవంతో ఉండాలి అన్నటువంటిది మనకు తెలియజేస్తున్నారు. హస్బెండ్స్ ఆనర్ దేర్ వైఫ్స్ అండ్ హీ కనెక్ట్స్ ఇట్ టు ప్రేయర్ అండ్ ఫెలోషిప్ విత్ హిమ్. కాబట్టి భర్తలు తమ భార్యను గౌరవించట్లో మరి ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది, సహవాసం కూడా చాలా అవసరం అని చెప్పి మనకి వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది. టు ఆనర్ యువర్ వైఫ్. మరి ఇక్కడ మరి యొక్క వాక్యంలో మనం చదువుకున్నటువంటి రీతిగా మరి భార్యలను గౌరవించటము అంటే అర్థము ఏంటి? ఇట్స్ మోర్ దాన్ పొలైట్నెస్. ఇది మర్యాద మాత్రమే కాదు పిల్లారా. గౌరవించడం అంటే ఏదో మర్యాద పూర్వకంగా వాళ్ళని ట్రీట్ చేయటం అనేటటువంటిది కాదు. ఇట్ మీన్స్ వాల్యూయింగ్ హర్ నీడ్స్, ఫీలింగ్స్ అండ్ గాడ్ గివెన్ రోల్. అంటే దాని అర్థం ఆమెను విలువ చేయటం. ఆమె కూడా మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ పాత్రలో చక్కగా చేసేటటువంటిది. ఆమె యొక్క అవసరాలు, ఆమె యొక్క భావాలు, మరి దేవుని ఎడల ఆమెకున్నటువంటి ఉద్దేశాలు అవన్నీ కూడా మరి చేసేటటువంటి రీతిగా మరి భర్త సహకరించడం అనేటటువంటిది వస్తుంది. ఇట్ ఇంక్లూడ్స్ రెస్పెక్ట్ఫుల్ డ్వెల్లింగ్, పేషెన్స్ అండ్ ట్రీటింగ్ హర్ యాజ్ ప్రెషియస్. అది గౌరవభరితమైనటువంటి సహవాసము, ఒక మంచి సహవాసము, ఓర్పు, ఆమెను అమూల్యంగా చూసుకోవటం అనేటటువంటిది మరి వస్తుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి. మరి భార్యలను గౌరవించటం అన్నప్పుడు మరి 3 విషయాలు. మొట్టమొదటిగా ఆనర్ త్రూ అండర్స్టాండింగ్. మరి మనము ఏ రీతిగా గౌరవించాలంటే అర్థం చేసుకోవటంలో అది చాలా ముఖ్యము పిల్లారా. మరి భార్యలను లెర్న్ హర్, ఆమెను మరి అవగాహన తెలుసుకోవటం, ఆమె యొక్క ఆస్పిరేషన్స్, ఆమె యొక్క ఉద్దేశాలు, మరి అవన్నీ కూడా లెర్న్ హర్, అది చాలా ముఖ్యము. మరి లిజన్ వెల్, మరి బాగా వినటం అనేటటువంటిది. అండ్ రెస్పాండ్ వైజ్లీ, జ్ఞానంతో స్పందించటము. ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి గౌరవప్రదంగా అర్థం చేసుకోవటం అంటే మరి ఆమెను నేర్చుకోవటం, అవగాహన చేసుకోవటం, ఆ రీతిగా స్పందించటము, జ్ఞానంతో స్పందించటము, బాగా వినటము అనేటటువంటిది ఉన్నది. రెండవదిగా ఆనర్ విత్ జెంటిల్ కన్సిడరేషన్, మృదువైనటువంటి శ్రద్ధతో మరి గౌరవించటం. వారు చెప్పేటటువంటి సలహాలు, వారి యొక్క ఒపీనియన్స్, మరి వారి యొక్క మరి పాయింట్ ఆఫ్ వ్యూ, ఇవన్నీ కూడా మనము మరి కన్సిడర్ చేయవలసి ఉంటున్నది. బీ జెంటిల్ అండ్ ప్రొటెక్టివ్. ముఖ్యంగా మరి ఘర్షణ సమయంలో సున్నితంగా, మరి అంతేకాకుండా మరి బీ జెంటిల్ అండ్ ప్రొటెక్టివ్, రక్షణగా ఉండటము, వ్యతిరేకంగా మాట్లాడటం కాదు, కానీ ఆమెను భద్రపరిచేటటువంటి రీతిగా సహకరిస్తూ మరి ప్రొటెక్ట్ చేయవలసినటువంటి కుటుంబ విలువలు, కుటుంబం యొక్క సంరక్షణ, శ్రేయస్సు ముఖ్యం. కాబట్టి దానికి ప్రాధాన్యత ఇస్తూ వారి యొక్క మరి మృదువైనటువంటి శ్రద్ధతో గౌరవించడం అనేటువంటి చేయాలి. మరి మూడవదిగా
ఆనర్ దట్ ప్రొటెక్ట్స్ ప్రేయర్. కాబట్టి ప్రియులారా, మరి ఇఫ్ ఆనర్ ఇస్ నెగ్లెక్టెడ్, ప్రేయర్స్ కెన్ బి హిండర్డ్. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనము వారిని గౌరవించటం అగౌరవపరుస్తామో, నిర్లక్ష్యం చేస్తామో, అప్పుడు ప్రార్థనలు కూడా ఆటంకపడతాయి. ఇద్దరు కలిసి ప్రార్థన చేయలేరు. ఇద్దరు కలిసి ప్రియులారా ఏక కంఠంతో ఏక మనసుతోటి మరి దేవుని వైపు చూడలేరు. కాబట్టి దేవునితో సహవాసము బలహీనమయ్యే అవకాశం ఉంటది ప్రియులారా. కాబట్టి ప్రార్థన లేకపోతే కుటుంబంలో బలహీనత, మరి ఆత్మీయమైనటువంటి ఇది కాకుండా శరీరం ఎట్లనే ఉంటూ ఆ శరీర పరంగా వాగ్వివాదములు చేసుకోవటము, మరి ఫైటింగ్స్ అనేటటువంటి కారల్స్, కాన్ఫ్లిక్ట్స్, మరి ఆ బ్రేకప్ అయ్యే దిశగా కూడా ఉంటాయి. కాబట్టి ప్రార్థన చాలా ముఖ్యము కుటుంబంలో. కాబట్టి ప్రార్థన అనేటటువంటిది మనము ప్రియరిటైజ్ చేయాలి, ప్రాధాన్యత ఇవ్వాలి. అనేక ప్రతిరోజు కూడా పనులు ఎన్నో ఉంటుంటాయి, కానీ ఆ మరియ వలె ఎట్లాగా యేసు పాదముల యొద్ద నుంచి ఆయన యొక్క బోధ వింటున్నది మార్త అయితే అనేక పనుల మీద విచారంగా ఉంటున్నది. కాబట్టి మనం కూడా అనేక పనులు పోయి ప్రార్థనను నిర్లక్ష్యం చేయకుండా మరి దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మరి ముఖ్యంగా ప్రార్థనలో మనం చేయవలసింది మరి టీచ్ మీ టు ఆనర్ మై వైఫ్ విత్ అండర్స్టాండింగ్. కాబట్టి ప్రియులారా, భర్తలు మరి వారి యొక్క భార్యలను గౌరవించేలా నాకు నేర్పించు ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేయవచ్చు. అంతేకాకుండా ప్యూరిఫై మై యాటిట్యూడ్, సాఫ్టెన్ మై వర్డ్స్ అండ్ హెల్ప్ మీ డ్వెల్ విత్ హర్ ఇన్ లవ్. కాబట్టి మన యొక్క మనసులను శుద్ధి చేయమంటాము, మన మాటలు మృదువుగా చేయమంటాము, ప్రేమతో ఆమెతో నివసించేలా సహాయం చేయమని చెప్పి స్పెసిఫిక్గా మనము దేవునికి ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. రిమూవ్ ఎనీథింగ్ దట్ హిండర్స్ మై ప్రేయర్. మా యొక్క ప్రార్థనలకు ఏ ఆటంకాలుగా ఉంటున్నాయో వాటిని కూడా తీసివేయమని చెప్పి మరి ప్రార్థన చేయవలసినటువంటి వారముగా ఉంటున్నాము. లెట్ మై హోమ్ రిఫ్లెక్ట్ యువర్ గ్రేస్. కాబట్టి మన యొక్క ఇంటిలో ఆ కృప ప్రతిఫలించేలాగా ఉండాలా. అంతేకాకుండా సో మై ఫెలోషిప్ విత్ యూ స్టే స్ట్రాంగ్. కాబట్టి ఆ యొక్క భార్యాభర్తల మధ్య సహవాసం బలంగా ఆ సమయంలో ఆ రీతిగా కృప ఉంటుందో, దేవుని యొక్క సన్నిధి కాపుదల ఉంటుందో, అక్కడ ప్రియులారా ఎంతగానో కుటుంబం ఎంతో ఫలభరితమైనటువంటి రీతిగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్పీక్ ఆనర్, వన్ స్పెసిఫిక్ కాంప్లిమెంట్, నాట్ క్రిటిసిజం. క్రిటిసైజ్ చేయటం కాదు, కానీ గౌరవప్రదంగా వారిని అప్రిషియేట్ చేయటం, ఎంకరేజ్ చేయటం, పురికొల్పటం, వీటి గౌరవంతో మాట్లాడటం అనేటువంటిది మనం చేద్దాం. లిజన్ ఆన్ పర్పస్, హౌ కెన్ ఐ సర్వ్ యూ టుడే. కాబట్టి ఉద్దేశపూర్వకంగా మరి వినండి. వారు ఈరోజు నేను ఏ రీతిగా నీకు సహాయం చేయగలను, సేవ చేయగలను అని చెప్పి యూ ఎక్స్టెండ్ యువర్ కోఆపరేషన్. ప్రే టుగెదర్, ఇద్దరు కలిసి కూడా ప్రే ఫర్ హర్ నీడ్స్, కైండ్నెస్, స్ట్రెంగ్త్, పీస్. కాబట్టి ఆమె యొక్క అవసరాల కొరకు ప్రార్థించండి. దయ, బలము, శాంతి, వాటి కొరకు పిల్లారా మనం ఇద్దరు కలిసి ప్రార్థించినప్పుడు నిజంగా కుటుంబంలో ఎంతో మరి సంతోషం అనేటటువంటి, సమాధానం అనేటటువంటి, సంతృప్తి అనేటటువంటి ఉంటుంది పిల్లారా. మా యొక్క కుటుంబంలో మరి మేము ఇద్దరం కలిసి ప్రతి దినం కూడా ఉదయాన్నే లెగిసి ప్రార్థించుకోవటం, ఆ ప్రార్థన పిల్లల మా కుటుంబానికి ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. మంచి జ్ఞానయుక్తమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి ఇద్దరు కలిసి ఏ రీతిగా అడ్జస్ట్ అవ్వటం, మరి అవగాహన చేసుకోవటం అనేటటువంటిది, మరి అర్థం చేసుకోవటము, ఒకరినొకరు ప్రేమించుకోవటము, మరి అనురాగము, ఆప్యాయతలతో నిండి ఎంతో సంతోషంగా ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు పిల్లారా. కాబట్టి ముగింపుగా ఈ యొక్క 1 పేతురు 3:7లో చూసినట్లయితే, ఆనరింగ్ అవర్ వైఫ్స్ ఈజ్ డీప్లీ స్పిరిచువల్. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ యొక్క భార్యను గౌరవించటము అనేటటువంటి శారీరక మెట్టులో కాదు, ఏదో గిఫ్ట్లు ఇవ్వటం, లేకపోతే మంచి చీర కొనివ్వటం, అవి కాదు, కానీ ఆధ్యాత్మికంగా పిల్లల ప్రార్థన, మరి ఆ యొక్క ఆత్మీయ ఫలములను చూపించటము, ప్రేమ, సంతోషము, మరి ఇంద్రియ నిగ్రహము, ఓర్పు, సహనము, ఇటువంటి పిల్లరా. ఆనర్ ప్రొడ్యూసెస్ ప్రేయర్. కాబట్టి ఈ యొక్క గౌరవపదంగా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి పిల్లరా మరి ప్రార్థనకు ఎక్కువ మరి ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇస్తాము. మరి ఇద్దరు మరి హస్బెండ్స్, భర్తలు పిల్లరా అర్థంతో ఉండి, అండర్స్టాండ్ అండ్ యాక్ట్ జెంటిలీ, వారు మృదువుగా ప్రవర్తించినప్పుడు
ఆ ఇంట్లో దేవుని యొక్క సుముఖము, ఆ దేవుని యొక్క ఆ సన్నిధి మనం చూడగలం. దేవునితో సహవాసము ఆటంకం లేకుండా ఉంటది పిల్లారా. ఎంతో మరి ఈ యొక్క మరి మాటలు మనము గుర్తుంచుకుందాం. మన యొక్క కుటుంబాలలో మరి దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ప్రార్థనకు ప్రాముఖ్యత ఇస్తూ మరి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ముఖ్యంగా భర్తలు భార్యల ఎడల మంచి గౌరవప్రదంగా జీవించడానికి దేవుడు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన తండ్రి, నేటి ధ్యానం కొరకు వందనాలు నాయన. మరి పురుషులుగా తండ్రి భార్యలను గౌరవించమని చెప్తున్నారు ప్రభువా. తండ్రి మీరు సహాయం చేయండి. సమస్త ఈగోల నుంచి ప్రభువా తండ్రి ఆ డామినేటింగ్ స్పిరిట్ నుంచి విడుదల దయచేసి ప్రభు వినయం విధేయత మరి ప్రభా ప్రేమించటం, ప్రభా సహకరించటం, అర్థం చేసుకోవటం, అవగాహన చేసుకోవటం, వారి ఏడల తండ్రి మంచి కరుణ జాలి కలిగి ఉండటం, ప్రభా సహాయం చేయటం మీరు సహాయం చేయండి నాయన. ఒక గొప్ప దేవ మాటలతోటి పెదవులతో కాకుండా ప్రభా రోజువారి నిర్ణయాల్లో కూడా ప్రభా భార్యలను గౌరవించడానికి సహాయం చేయమని వినిచిన ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. వారి యొక్క కుటుంబ జీవితాల్లో ప్రభా అంతకంతకు ప్రభా తండ్రి దాంపత్య జీవితంలో ప్రభా ఇంకా మీకు దగ్గరై ప్రభా మీకు తండ్రి ఉద్దేశాలను ఎరిగి మీ చిత్తం కొరకు ప్రభా మీ చిత్తం చేయటానికి సహాయం చేయమని, అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా మంచి సాటి అయిన జీవిత భాగస్వాములు దయచేయమని ఈ దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.